అందరికీ నా పేరు లావణ్య. నేను ఒక హౌస్ వైఫ్ అండి. నాకు 10 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. కానీ ఇప్పుడు నేను హైకోర్ట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి. నా టైం టేబుల్ రెగ్యులర్‌గా ఏ విధంగా నేను ఉంటాను, ఏ విధంగా నేను స్టడీ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. హార్డ్ వర్క్ డస్ నాట్ జస్ట్ ఫర్ బ్రింగ్ సక్సెస్ అండి. ఇట్ ఈజ్ ఆల్సో ఎర్న్ రెస్పెక్ట్. కష్టపడడం వలన రిజల్ట్ మాత్రమే కాదండి, గౌరవం కూడా వస్తుందన్నమాట. పిల్లలతో ఉండి బాగా సఫర్ అయ్యి మనము మళ్ళీ మన కొత్త లైఫ్ని స్టార్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. నేనైతే హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికని నేను ఈ విధంగా నా టైం టేబుల్ని సెట్ చేసుకున్నాను అనమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరూ కూడా చదవలేమండి. కానీ ఈ విధంగా సెట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం చదవగలుగుతాము. మనపైన మనకు ఒక నమ్మకం అనేది వస్తుందని నా ఒపీనియన్ అండి. మనం ఎప్పుడైనా మనకి రాదేమో కాంపిటీషన్ ఎగ్జామ్లో అని అనుకోవద్దు. కాదండి, మనం కష్టపడితే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాము. మార్నింగ్ రొటీన్ అండి. నేనైతే మార్నింగ్ 4 to 4:30 వరకు లేచేస్తానండి. లేచిన తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ లాస్ట్ 6 months నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవన్నీ నేను ప్రిపేర్ అవుతాను. 6 o'clock వరకు మాత్రమే ప్రిపేర్ అవుతానండి. ఎందుకంటే తర్వాత మా బాబు స్కూల్ వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా 6 తర్వాత నాకు వర్క్ ఉంటుంది. ఇంట్లో వర్క్ అంతా చేసుకోవడానికి నేను 6 వరకే టైం తీసుకున్నాను. ఆఫ్టర్ 6 తర్వాత 6 to 8:30 వరకు మా బాబుని రెడీ చేయడం, అలాగే బ్రేక్ఫాస్ట్, తనని స్కూల్ పంపించడం. వాడికి పిల్లలతో చాలా కష్టం అండి. పిల్లలను లేపాలి, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయించాలి అంటే, వాళ్ళని రెడీ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అయినా కానీ నేను కొంచెం టైం తీసుకొని ఓపికగా చేసుకుంటాను. తర్వాత 8:30కి మా బాబు వెళ్ళిపోతుంది. 8:30 to 9 o'clock వరకు నా బ్రేక్ఫాస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తానండి. తర్వాత టు 9:30 వరకు నా చిన్న బాబుకండి బ్రష్ చేయించి, వాడిని ఫ్రెష్ చేయించి, వాడికి బ్రేక్ఫాస్ట్ చేయిస్తాను. బ్రేక్ఫాస్ట్ చేయించిన తర్వాత నా పక్కనే కూర్చోబెట్టుకొని కార్డులు కానీ, వాడికి బుక్స్ కానీ, స్లేట్ కానీ అలాంటివి వేస్తూ ఉంటానండి. వాడికి ఈ మధ్యనే 3rd బర్త్డే అయింది. వాడికి 3 years అండి. ఇప్పుడిప్పుడే కొంచెం అర్థం చేసుకుంటున్నాడు. నా పక్కన కూర్చొని వాళ్ళ అన్నయ్యతో వాడు హోంవర్క్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఈ మధ్యనే ఏబీసీడీలు అలాంటివి చిన్న చిన్నవి నేర్చుకుంటున్నాడు. కాబట్టి నేను చెప్తాను, మమ్మీ నాకు చదువుకునేది ఉంది, మమ్మీకి నా పక్కన కూర్చొని ఆడుకో అంటే వాడికి టాయ్స్ కానీ అలాంటివి పక్కన వేసి నా పక్కన పెట్టుకుంటానండి. వాడు ఆడుకుంటూ ఉంటే నేను చదువుకుంటూ ఉంటానన్నమాట. ఎగ్జాక్ట్గా 10 o'clockకి నా స్టడీ టైం అయితే స్టార్ట్ అయిపోతుందండి. 10 o'clock నుంచి 12:30 to 12:30 లేకపోతే 1 o'clock వరకు నేను ఇంగ్లీష్ గ్రామర్ని చదువుతానండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ గ్రామరు. 1 o'clockకి మా బాబుకు 12:30 or 1 o'clockకి నేను లంచ్ మాత్రం నేను నాతో పాటే వాడికి కూడా తినిపించేస్తానమాట. వాడికి తినిపించిన తర్వాత వాడు కొద్దిసేపు ఆడుకొని తర్వాత పడుకుంటాడు. వాడికి పడుకోబెట్టిన తర్వాత నాకు మిగిలిన కొంచెం టైంలో నేను క్వశ్చన్స్ ఇంగ్లీష్ గ్రామర్కి నేను ప్రిపేర్ అయ్యాను కదండి, అలాంటి క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో ఆ క్వశ్చన్ అన్ని అటెంప్ట్ చేస్తానమాట. నాకు ఎన్ని మార్క్స్, నేను ఈరోజు చదివిన దానికి ఎన్ని మార్క్స్ నేను అటెంప్ట్ చేయగలుగుతాను, ఇంకా ప్రీవియస్గా నేను చదివిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి వాటికి ఎన్ని క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను అని చెప్పేసి అలాంటి క్వశ్చన్స్ నేను ఒక 1/2 hour వరకు టైం తీసుకుంటానండి. తర్వాత మా బాబు అయితే కంపల్సరీగా 3:30 వరకు పడుకుంటాడండి. వాడి టైమింగ్స్ నాకు తెలుసు కాబట్టి 3:30, అప్పుడప్పుడు 4 కూడా అవుతుంది. ఆ టైం వరకు నేనున్న వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే నా స్టడీ మళ్ళీ నాకు టైం దొరకదు పిల్లలతో. మళ్ళీ మా పెద్ద బాబు స్కూల్ నుంచి వచ్చిందంటే ఆ టైం తర్వాత మళ్ళీ నేను బిజీ అయిపోతానని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత నేను 2 o'clockకి మళ్ళీ జీకేని ప్రిపేర్ అవుతానండి. జీకే క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాను. తర్వాత 4 o'clock వరకు నేను ప్రిపేర్ అవుతాను ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ మా బాబు డిస్టర్బ్ చేసినా వాడు 3:30 తర్వాత అయితే వాడు నా పక్కనే కూర్చొని ఆడుకోవడానికి, లేకపోతే వాడికి ఏదైనా స్నాక్స్ లాగా ఇట్లా పక్కన కూర్చోబెట్టుకొని స్టడీ కంపల్సరీగా చేస్తానండి 4 o'clock వరకు. 4 o'clockకి మాత్రం 4:30కి 4 to 5కి మా బాబు పెద్ద బాబు వస్తాడు కాబట్టి తర్వాత హౌస్ వర్క్ ఏదన్నా ఉంది, ఇంట్లో వర్క్ ఏదన్నా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇంట్లో వర్క్నే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే మా హస్బెండ్ కూడా వచ్చేస్తాడు, పిల్లలు వస్తారు. ఇంకా పిల్లలు వచ్చారంటే మనకి ఇంట్లో పని, వాళ్ళకి తినిపించడం, వాళ్ళకి హోంవర్క్ చేపించడం అలాంటివే ఉంటుంది కాబట్టి నేను 4 తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకుంటానన్నమాట. పెద్ద బాబు వచ్చిందంటే వాడితోనే సరిపోతుందండి. వాడికి హోంవర్క్ చేయించడము, అలాగే వాడికి తినిపించడం ఇలాగే సరిపోతుంది. వాడి హోంవర్క్ కంప్లీట్ చేసేసరికి 7:30 అవుతుందండి. 7:30 తర్వాత వాడు ఆడుకుంటాడు, లేకపోతే క్వశ్చన్స్ వేస్తారు. మా టీచర్ ఇలా అనింది, ఇలా అనింది అని చెప్పేసి నాతో చెప్తూ ఉంటాడు. అంతలోపు నేను ఒక 1/2 hourలో డిన్నర్ ప్రిపేర్ చేసేస్తానండి. ఎగ్జాక్ట్గా 8 o'clockకి పిల్లలకు తినిపించేస్తాను, ఎందుకంటే త్వరగా డైజెషన్ అవుతుందని. అలాగే 9 o'clock వరకు వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు డిన్నర్ చేసిన తర్వాత. అలాగే నాకు పిల్లల కోసమని యూకేజీకి ఇంకా నర్సరీకి సంబంధించిన కొన్ని యాప్స్ నేను డౌన్లోడ్ చేసుకున్నానండి, పిల్లలకి యూజ్ అవుతుందని. అవి వాళ్ళకి ఇస్తూ ఉంటాను, కొంచెం మెమరీ కూడా పెరుగుతుంది. అలాగే మా చిన్న బాబు కూడా చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నాడండి. యాప్స్ వల్ల నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి అనమాట. మా పెద్ద బాబు ఎలాగో స్కూల్కి వెళ్తాడు కాబట్టి 9:30 వరకు వాడు పడుకుంటాడు.
ఆ పడుకున్న తర్వాత నేను మా చిన్న బాబు ఆడుకుంటాడు కాబట్టి వాడు పక్కనే పెట్టుకొని, లేకపోతే మా హస్బెండ్ ఉంటాడు కాబట్టి అతనైనా చూసుకుంటాడండి. ఆ గ్యాప్లో నేను జీకే జనరల్ క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యాను కదండి, ఆ క్వశ్చన్స్ నేను ఎలా ప్రీవియస్ క్వశ్చన్స్ అయినా ఇవైనా నేను ఎలా అటెంప్ట్ చేయగలుగుతున్నానని, క్వశ్చన్స్ అయినా మోడల్ పేపర్స్ అయినా ఏవైనా ఉంటాయి కదండి, అవి నేను చెక్ చేసుకుంటాను అనమాట. చెక్ చేసుకున్న తర్వాత 10 o'clock వరకు నేను హాఫ్ అన్ అవర్ అలా ప్రిపేర్ అయిన తర్వాత నేను ఇంకా పడుకుండిపోతాను. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ సేమ్ రొటీన్ లైఫ్ ఉంటుంది కాబట్టి. ఇలాగా నేను హౌస్ వైఫ్గా ఉంటూ నేను ప్రిపేర్ అవుతున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.